మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధనామముకి మహిమ కలుగును గాక. గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన రెక్కల కింద దాచి మరొక రోజు ఆయన సదులు గడపడానికి ఆయన ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ఆయన నామముకే మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాదేవుడ, గొప్పవాడ, జీవం గల మా తండ్రి, జీవాధిపతి, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రాలు ఇష్టం. మీరే మహిమ పొందండి. మీ కృపతో, మీ దయతో మమ్మల్ని నింపి ప్రభువా మీ ఆత్మాభిషేకంలో మాకు దయచేసి సహాయం చేసి నడిపించి మీరు మహిమ పొందని ప్రభువా, ప్రతి విషయంలో సహాయం చేసిన వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. వాక్యం వినుతున్నా చూస్తున్నా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. ఇక్కడ నిన్నటి దినాన మనం చూసాం కదా, మొదటి సమయాల గ్రంథం 20వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తాం. మొదటి సమయం 25వ అధ్యాయంలో నాబాలు యొక్క స్థితి, అలాగే అబీగయలు అతన్ని దావీదుని ఎదుర్కొని దావీదు పాపం చేయకుండా నిష్కారణంగా ఒక రక్తం చిందించాననే నేరం లేకుండా తప్పించిన పరిస్థితి మనం చూస్తున్నాం. తర్వాత ఈరోజు మొదటి సమయాల గ్రంథము 26వ అధ్యాయం. అంతటా జీపీలు గిబియాలో సౌలు వద్దకు వచ్చి దావీదు యోషీమోను ఎదుట హకీలా మన్యంలో దాగి ఉన్నాడని తెలియచేయగా, సౌలు లేచి ఇశ్రాయేలులో ఏర్పరచబడిన 3000 మందిని తీసుకుని జీపు అరణ్యములో దావీదును వెదుటకు జీపు అరణ్యమునకు పోయెను. సౌలు యోషీమోను ఎదుటనున్న హకీలా మన్యమునందు త్రోవ పక్కను దిగగా, దావీదు అరణ్యములో నివసించుచుండి తన్ను పట్టుకొనవలెనని సౌలు అరణ్యముకు వచ్చేనని విని వేగుల వారిని పంపి నిశ్చయముగా సౌలు వచ్చేనని తెలుసుకొనను. తర్వాత దావీదు లేచి సౌలు దండు దిగిన స్థలము దగ్గరకు వచ్చి సౌలునకు సైన్యాధిపతి అయిన నేరు కుమారుడైన అబ్నేరును పరుండి ఉండగా వారున్న స్థలమును కనుగొనెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ జరిగిన సంఘటన అంతకుముందే ఒకసారి దావీదు చేతికి సౌలు చిక్కినప్పటికీ కూడా ఆ రోజు సౌలు ఏం చేయలా. శంకరాభర్తికి వెళ్ళినప్పుడు, అలాగే ఆ గుహలో లెట్రిన్కి వెళ్ళినప్పుడు అక్కడ చూసి ఆ చెంగు కట్ చేశాడు. అప్పుడే చెప్పాడు, అయ్యా నేనేం తప్పు చేయలేదు, అయినా సరే నువ్వు వెంబడిస్తున్నావు, నేనేం తప్పు చేశాను, ఏ నేరం చేశానని చెప్పేసి నన్ను చంపడానికి వస్తున్నావు. నువ్వు నీ రాజ్యంలో ఫిలిష్తీయుని గొలియాతుని చంపేది నేనే, అలాగే ఎన్నో దేవుని యొక్క యుద్ధాలు చేసింది నేనే, ఫిలిష్తీయులు రాకుండా కాపాడి నేనే, అయినప్పటికీ నువ్వు నన్ను చంపడానికి చూస్తున్నావు. అయ్యా మిన్నెల్లిని కదయ్యా, నేను చచ్చిన కుక్క లాంటి వాడిని కదయ్యా, నన్ను ఎందుకు చంపడానికి చూస్తున్నావు అని చెప్పేసి దావీదు బతిమలాడాడు, చెప్పాడు. అయినా సరే నువ్వు నా చేతికి చిక్కావు, అయినప్పటికీ నిన్నేం చేయలేదు అని చెప్పినప్పుడు అప్పుడు చెప్తున్నాడు, నాకంటే నీవే నీతి మంతుడు వయ్యా అని చెప్పి అక్కడి నుండి ఇక వెళ్ళిపోయిన తర్వాత మరలా ఇక మనసుకి నిద్ర పట్టదు. ఏది ఏమైనా సరే ఒక దయ్యం పట్టినోడికి ఇక మనసుకి నిద్ర పట్టదు. సౌలుకి ఎప్పుడు కూడా దురాత్ముడు పట్టింది. ఆ దురాత్మ పట్టినప్పుడు మనిషికి ప్రశాంతత అనేది ఉండేది కాదు. ఆ ప్రశాంతత లేని పరిస్థితుల్లోనే మళ్ళా ఇక్కడికి జీపీలు వచ్చారంట. జీపు అనే ప్రదేశంలో అక్కడ ఉండే జనులు గిబియాలో ఉన్న సౌలు దగ్గరికి వచ్చి సౌలుతో చెప్తున్నారు, యా దావీదు అక్కడ ఉన్నాడు, కలానా ప్రదేశంలో ఉన్నాడు, హవీలా మన్యంలో, మేము అతను చూసాం, నువ్వు గనక వస్తే అది పట్టించేస్తామంటే ముందు చెప్పాడుగా మర్చిపోయాడు. నేనేం చేయని వెళ్ళిపోయాడు. కానీ ఆ సంఘటన అంతా మర్చిపోయాడు. మరలా దావీదుని పట్టుకోవాలని, దావీదుని చంపాలని చెప్పి మళ్ళీ వెంబడిస్తే అక్కడికి వచ్చాడు. వచ్చిన సంగతి దావీదు తెలిసినప్పుడు దావీదు ఆ విషయాన్ని నిజంగానే వచ్చాడా, అదే రహస్యం సరే మాటిచ్చాడు కదా, నేను కంపల్సరిగా ఎప్పుడు కూడా అవదని చెప్పేసి నేను ఎప్పుడు చంపడం రానని చెప్పి మాటిచ్చాడు, మళ్ళా వచ్చాడని చెప్పేసి నిజంగా విచారణ చేసి వచ్చాడు లేదని చెప్పి పరిష్కారంగా తెలుసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ పనివాడిగా ఉన్న అక్కడ సైన్యాధిపతిగా ఉన్న అబ్నేరును అతని పక్కన ఉన్న ప్రదేశాన్ని అంతా కనుగొని అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత నిశ్చయముగా తెలుసుకొని సౌలు వచ్చానని తెలుసుకున్నాం. తర్వాత దావీదు లేచి సౌలు దండు దిగిన స్థలము దగ్గరకు వచ్చి సౌలుకు సైన్యాధిపతి అయిన నీరు కుమారుడు అబ్నేరును పరియుండి ఉండగా వారున్న స్థలమును కనుగొనను. సౌలు దండు కొత్తలములో పండుకొనగా దండువారు అతని చుట్టూ ఉండిరి. అప్పుడు దావీదు పాలెములోనికి సౌలు దగ్గరకు నాతో కూడా ఎవరు వత్తురని హిత్తీయుడైన అహీమెలెకును సిరియా కుమారుడైన యోవాబునకు సహోదరుడైన అబీషైని అడగా, నీతో కూడా నేను వత్తునని అబీషై అనెను. దావీదును
అభిషేకును రాత్రి వేళ ఆ జనుల దగ్గరికి పోగా సౌలు దండు కొత్తలంలో పండుకొని నిద్రపోచుండెను. అతని ఈటె అతని తలగడ దగ్గర నేలను నాటి ఉండెను. అబ్నేరు జనులను అతని చుట్టూ అతని జనులను మొత్తం అతని చుట్టూ రాజుగారి చుట్టూ పండుకొని ఉండెను. అప్పుడు అభిషేక్ దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీ చేతికి అప్పగించెను. కాబట్టి నీ చిత్తమైతే ఈ ఈటుతో ఒక్క పోటు పొడిచి నేనతనిని భూమికి నాటివేతును, ఒక్క దెబ్బతోనే పరిష్కారం చేతును అనగా, దావీదు, నీవతని చంపకూడదు, యెహోవా చేత అభిషేకము నొందిన వాణ్ణి చంపి నిర్దోషి అగుట ఎవనికి సాధ్యము? యెహోవా జీవము తోడు, యెహోవాయే అతన్ని మొత్తును, అతడు అపాయం వలన చచ్చును లేదా యుద్ధమునకు పోయి నశించును. యెహోవా చేత అభిషేకము నొందిన వాణ్ణి నేను చంపను, అలాగున నేను చేయకుండా యెహోవా నన్ను ఆపునుగాక. అయితే అతని తలగడ దగ్గరనున్న ఈటెను నీళ్లబుడ్డెను తీసుకొని మనం వెళ్ళిపోదాం రమ్మని అభిషేక్తో చెప్పి సౌలు తలగడ దగ్గరనున్న ఈటెను నీళ్లబుడ్డిని తీసుకొని వారిద్దరూ వెళ్ళిపోయి యెహోవా చేత వారికి అందరికీ గాఢ నిద్ర కలగగా వారిలో ఎవడునో నిద్ర మేలుకొనలేదు, ఎవడునో వచ్చిన వారిని చూడలేదు, జరిగిన దాన్ని గుర్తుపట్టువాడొక్కడునూ లేడు. తరువాత దావీదు అవతలకు పోయి దూరముగానున్న కొండ మీద నిలిచి ఉభయుల మధ్య చాలా ఎడముండగా జనులను నీరు కుమారుడు అబ్నేరును వినున్నట్లు, అబ్నేరు, నువ్వు మాట్లాడవా అని కేకవేగా అబ్నేరు కేకలు వేసి, రాజును నిద్రలేపు నీవెవడవని అడిగాను. అందుకు దావీదు, నీవు మగవాడవు కావా? ఇశ్రాయేలులో నీ వంటి వాడెవడు? నీకు యజమానుడు రాజునకు నీవెందుకు కాపు కాయకపోతివి? నీకు యజమానుడు రాజును సంహరించుటకు జనులలో ఒకడు చేరువగా వచ్చేనే. నీ ప్రవర్తన అనుకూలము కాదు, నీవు శిక్షకు పాత్రుడవే. యెహోవా చేత అభిషేకము నొందిన నీ ఏలిన వానికి నీవు రక్షకముగా ఉండలేదు. యెహోవా జీవము తోడు, నీవు మరణ శిక్షకు పాత్రుడవు. రాజు యొక్క ఈటె ఎక్కడ ఉన్నదో చూడుమో, అతని తలగడ యొద్దనున్న నీళ్లబుడ్డి ఎక్కడ ఉన్నదో చూడుమో అని పలికాను. హల్లెలూయా. చూడండి, వెళ్ళాడు దావీదు, అడిగాడు, ఈరోజు సౌలు దగ్గరికి, ఆ సైన్యం దగ్గరికి వెళ్ళడానికి మీలో ఎవరన్నా వస్తారా అంటే యోవాబుని అభిషేక్ని అడిగాడు. అభిషేక్ అన్నాడు కదా నేను వస్తానని చెప్పేసి ఆయనతో పాటు వచ్చాడు. ఇద్దరు కూడా అక్కడికి ఆ రాత్రి బయలుదేరొచ్చినప్పుడు బాగా కొత్తలో అనే ప్రదేశంలో మంచిగా ఆడనిద్రపోతున్నారు. ఎవరు? సౌలు పడుకుంటున్నాడు, సౌలు దగ్గర సైన్యాధిపతి అబ్నేరు పడుకున్నాడు. ఆయనతో పాటు వచ్చిన 3,000 మంది, ఆయనతో పాటు వచ్చిన 3,000 మంది, ఒకరిద్దరు కాదు, 10 మంది 15 మంది కాదు, 3,000 మంది గాఢ నిద్రపోతూ ఉండగా, అంటే దేవుడే కలగజేశాడంటే గాఢ నిద్ర అక్కడ రాయించాడు అనమాట. గాఢ నిద్ర కలగజేయగా వాళ్ళు వచ్చి అక్కడ చూసినప్పుడు సౌలు ఒక్కడే ఒంటరిగా పడుకొని ఉన్నాడు. రాజుగారు కదా, ప్రత్యేకంగానే ఉంటాడు కదా. అక్కడ పడుకున్నప్పుడు ఈ అభిషేక్ అంటున్నాడు అనమాట, సౌలు పడుకున్నాడు. సౌలు పక్కనే తన తలగల దగ్గర ఈటె నాటుకొని భూమిలో పాతి ఆ పక్కనే నిలబొడ్డి మంచినీళ్ళ సీసావుడు పెట్టుకొని పడుకోగానే అభిషేక్ అంటున్నాడు అనమాట, ఇదిగో దేవుడు నీ చేతికి అతను అప్పగించాడు, నువ్వు ఒక్కసారి ఒక మాట చెప్తే చాలు, నేను వెళ్ళి అతను ఒకే ఒక దెబ్బతో, అదే పక్కన ఉంది ఈట ఉంది కదా, ఆ ఈటితోనే ఒకే ఒక దెబ్బతో పొడి చంపేస్తానని చెప్పేసి చెప్పాడు. చెప్పగానే దావీదు అంటున్నాడు కదా, దేవుడు అభిషేకించిన వారు మనం ముట్టకూడదు. దేవుడే న్యాయం తీర్చేది ఆయనే, తీర్పు తీర్చేది ఆయనే. ఆయన యుద్ధానికి వెళ్ళి చచ్చిపోతాడో తెలియదు, శత్రువుజా చచ్చిపోతాడో తెలియదు. మనకొద్దు ఆ పాపం అయితే మనం చేయొద్దు. నువ్వు పని చేయి, అక్కడికి వెళ్ళి ఆ ఈటెని నీలబుడ్డిని తీసుకొని వచ్చేయని చెప్పేసి అన్నాడు. ఈటె నీలబుడ్డి తీసుకొని నిదానంగా సైలెంట్గా వచ్చేసి అవతల పక్క కొండ మీదకి వెళ్ళిపోయారు. అవతల పక్క కొండ మీదకి వెళ్ళి అక్కడి నుండి అరిచి చెప్తున్నాడు, ఎవరిని? అబ్నేరు, నువ్వు మగవాడు కావా? నువ్వు రాజుగారికి నువ్వు కాపలా కాయవలసిన వాడివే, రాజుగారు నువ్వు సంరక్షించవలసిన వాడివే, రాజుగారికి అపాయం కలగకుండా నువ్వు భద్రపరచవలసిన వాడివే. నువ్వు భద్రపరచకుండా అంత గాఢ నిద్ర ఎలా పోతున్నావు? నువ్వు కంపల్సరిగా నువ్వు మరణానికి పాత్రుడివే. దేవుడు అభిషేకించి, దేవుడు నిర్ణయించి, దేవుడు రాజుగా ఏర్పాటు చేసిన రాజుకు నువ్వు భద్రత కలిగజేయకపోతే ఎలాగా అని చెప్పేసి
అబ్నేర్ను చాలా గట్టిగా అక్కడ ఖండితంగా మాట్లాడుతుండగా, ఇదిగో చూడు, రాజుగారి దగ్గర ఈట ఎక్కడ ఉంది, రాజుగారి దగ్గర నెలబుడ్డి ఎక్కడ ఉంది, చూడు ఒకసారి చూడు, నువ్వేం చూస్తున్నావు అని చెప్పేసి ఆయన గట్టిగా అడిగేటప్పుడు తీరా చూశారు. అక్కడ చూసినప్పుడు ఎక్కడ ఉందో చూడమని పలికెను. 17వ వచనంలో సౌలు దావీదు స్వరం ఎరిగి దావీదా నాయనా, ఇది నీ స్వరమే కదా అని అనగా, దావీదు ఇట్లనెను, నా ఏలినవాడా, నా రాజా, నా స్వరమే. నా ఏలినవాడు తన దాసులు ఎందుకు తరుముచున్నాడు? నేనేమి చేసి తిని? నా వలన ఏ కీడు నాకు సంభవించెను? రాజా, నా ఏలినవాడా, నీ దాసుని మాటలు వినుము. నా మీద పడవలనని యెహోవా నిన్ను ప్రేరేపించిన ఎడల నైవేద్యముగా చేసి ఆయనను శాంతపరచవచ్చును. అయితే నరులు ఎవరైనానో నిన్ను ప్రేరేపించిన ఎడల వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులవుదురు. వారు నీవు దేశమును విడిచి అన్య దేవతలను పూజించమని నాతో చెప్పి యెహోవా స్వాస్యమునకు హత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు. నా దేశమునకు దూరముగా యెహోవా సన్నిధికి ఎడముగా నేను మరణము నొందకపోవును గాక. ఒకడు పర్వతముల మీద కౌజు పిట్టను తరిమినట్లుగా ఇశ్రాయేలు రాజువైన నీవు మిన్నలిని వెతుకుటకై బయలుదేరి వచ్చితివి. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని ఈ దినమున నా ప్రాణం నీ దృష్టికి ప్రియముగా నుండిన దాన్ని బట్టి నేనికనూ కీడు చేయను. దావీదా నాయన, నా యొద్దకు తిరిగి రమ్ము, వెర్రివాడనై నేను బహు తప్పుగా చేసి తిని అనగా, దావీదు, రాజా, ఇదిగో నీ ఈటె నా యుద్ధనున్నది, పనివారిలో ఒకడు వచ్చి దాన్ని తీసుకొని వచ్చును. యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను. నేను యెహోవా చేత అభిషేకం నొందిన వాణ్ణి చంపనొల్లకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును. చిత్తగించుము, ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనమైన దానిగా ఎంచి బాధలన్నిటిలోండి నన్ను రక్షించునుగాక అని చెప్పాను. అందుకు సౌలు, దావీదా నాయనా, నీవు ఆశీర్వాదం పొందుదువుగాక, నువ్వు ఘనకార్యములు పూనుకొని విజయం నొందుదువుగాక అని దావీదుతో అనెను. అప్పుడు దావీదు తన మార్గమున వెళ్ళిపోయాను, సౌలును తన స్థలమునకు తిరిగి వెళ్ళిపోయాను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ జరుగుతున్న సంఘటన అంతా కూడా, జరుగుతున్న పరిస్థితి అంతా కూడా మనం దేవుని యొక్క చిత్త ప్రకారంగా, దేవుని యొక్క ఉద్దేశం ప్రకారంగా దేవుడు చెప్తున్నాడు. శత్రువు కోసం ప్రార్థన చేసినప్పుడు కానీ, ఆ శత్రువు యొక్క క్షేమం కోరుకున్నప్పుడు కానీ, ఆ సంఘటన జరిగినప్పుడు, ఆ పరిస్థితి జరిగినప్పుడు శత్రువు తల మీద నిప్పులు కుప్పలు పోసినట్టే ఉంటుందంట. నిజంగానే సౌలు దొరికాడు, సౌలును చంపేయచ్చు. కానీ ఆయన అంటున్నాడు కదా, దేవుడు అభిషేకించడని నేను ముట్టను, అది ముట్టకూడదు. దేవుడు నీ ప్రాణాన్ని నాకు ప్రియంగా నేను ఎంచుకున్నాను, అలాగే నా ప్రాణాన్ని దేవునికి, నా ప్రాణం ప్రియముగానే ఉంటది. నా ప్రాణం దేవుడికి ప్రియంగా ఉన్నప్పుడు నన్ను కూడా ఆయన కాపాడతాడు, నన్ను కూడా ఆయన రక్షిస్తాడు. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన కాపుదల నాకు ఉంటది, ఆయన భద్రత నాకు ఉంటది. ఎందుకంటే దేవుడు నిన్ను అభిషేకించాడు, నిన్ను కాపాడవలసిన బాధ్యత నాది, నిన్ను సంరక్షించే బాధ్యత నాది. నిన్ను చంపితే నాకేమి రాదు. నేను ఏ రోజు కూడా నీ మీద పగ పెట్టుకోలేదు, ఏ రోజు కూడా నీ మీద నేను ఏ రోజు కూడా ద్వేషం గాని, అసూయ గాని, పగ గాని ఎక్కడ కూడా నేను ప్రవర్తించలేదు. రాజా, నేనేమైనా తప్పు చేస్తే నేను మిన్నల్ని లాంటి వాడినయ్యా, నేను చచ్చిన కుక్క లాంటి వాడినయ్యా, నువ్వు నన్నెందుకు తరుపుతున్నావు, నీ సమయం అంతా ఎందుకు అర్థం చేస్తున్నావు, రాజరికాన్ని అంతా ఎందుకు వదిలిపెడతావు అని చెప్పేసి ఆ రాజుగారి దగ్గర దావీదు మాట్లాడిన మాటకి సౌలిక అప్పుడే పశ్చాత్తాపడి, దావీదా నాయనా అంటున్నాడు. నిజమే, శత్రు విషయంలో ఎప్పుడైతే క్షమాపణ మనలోకి ఉంటుందో, ఎప్పుడైతే మనం క్షమించడం మొదలు పెడతామో, దేవుని యొక్క దేవుని కాస్త దేవుడు చూసుకుంటాడు. తీర్పు తీర్చేవాడు ఆయన, న్యాయం చేసేది ఆయన. మనం ఎప్పుడు కూడా తీర్పు తీర్చడానికి కానీ, పగ తీర్చుకోవడం కానీ మనం చేయకూడదు. పగ తీర్చుకునేవాడు ఆయనే కాబట్టి ఆయన చేతికి అప్పగించి మౌనంగా ఉండి దేవుని కార్యాలు చేసేవారుగా, దేవుని పని చేసేవారుగా ఉన్నట్లయితే దేవుడి కృప ఎప్పుడు కూడా మన మీద ఉంటుంది. ఈ పాఠంలో ఆయన చెప్పేది కూడా అదే. ఈ 27వ అధ్యాయంలో, 26వ అధ్యాయంలో దేవుడు చెప్పే మాటలు కూడా అదే. ఎప్పుడు కూడా శత్రువు మీద పగ తీర్చుకుంటే నా పని, నీ పని కాదు. అందుకే దావీదు అంటున్నాడు, యుద్ధానికి వెళ్తాడు, శత్రువు చేతులు చచ్చిపోతాడు, మనం ఎందుకు చంపేది, మనం ఏమాత్రంగా ముట్టడానికి వీలు లేదని చెప్పేసి తన దగ్గర ఉన్న అభిషేక్ వస్తే అభిషేక్ కూడా చెప్తున్నాడు. మన పక్కన వారికైనా చెప్పవలసింది అదే. దేవుడు పగ తీసుకున్నాడు ఆయన, దేవుడు న్యాయం చేసింది ఆయన. దేవుడు అభిషేకించిన వాడిని ముట్టి ఎవడో బ్రతకలేడు.
దేవుడు అభిషేకించిన ముట్టి ఎవడు క్షేమంగా ఉండలేడు. కాబట్టి ఆ విషయం చాలా జాగ్రత్త అని చెప్పేసి అభిషేక్ చెప్పాడు. అభిషేక్ కూడా ఆగాడు. అలాగే అభిషేక్ అదే మాట విని అక్కడి నుండి అక్కడికే వెళ్ళిపోయాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక. దేవుని కృపతోడే ఉండి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధులైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగణుడ, గొప్పవాడ, జీవం గల యేసే జీవాధిపతి, అయా సర్వశక్తి మందిర స్తోత్రాలుడ, మీకు వందనాలు. నా తండ్రి, నా దేవ, నా ప్రభువా, ఉదయకాల సమయంలో తన మీ పాదాల చెందుకు వచ్చే మమ్మల్ని దీవించండి, ఆశించండి, సహాయం చేయండి, నడిపించి ఇక్కడ ప్రబుద్ధులు చేసి మీరు మహిమ పొందని మీ ఆత్మాభిషేకం నాయన మా మీదించి దయగలబాడ, కృపగల దేవ, మీకు స్తోత్రాలు చేస్తూ మీరే మహిమ పొందండి. నా తండ్రి, నా దేవా, మీకు స్తోత్రాలు చేస్తూ మీరు మహిమ పొందండి. ప్రతి విషయంలో సహాయం తెచ్చేసి, ప్రతి విషయంలో కృపతోడుగా ఉంచి నడిపించి మీరు మహిమ పొందమని వాక్యం వినుచున్న చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.